భయ్య ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం ఏదైనా ఉందా అంటే నిన్న సాయంత్రం నుంచి మోక్షజ్ఞ గారి ఎంట్రీ కోసం మోక్షజ్ఞ గారు తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో, అందులోనూ మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడు, డైరెక్టర్ ఎవరు అని ఆలోచిస్తున్న నందమూరి అభిమానులకు ఊహించని విధంగా ట్విస్ట్ అయితే ఇచ్చాడు నందమూరి మోక్షజ్ఞ గారు. సో, నందమూరి మోక్షజ్ఞ గారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో అయితే తన ఎంట్రీ ఇవ్వబోతున్నాను అనేసి అయితే తెలపడం అయితే జరిగింది. దానితో పాటు ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మారిపోతుంది అనేసి అయితే చెప్పకనే చెప్పాడు మన మోక్షజ్ఞ గారు. సో, ఎంట్రీతోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ 'హనుమాన్' మూవీతో వరల్డ్ వైడ్‌గా రికార్డులను కూలగొట్టి అందరి దృష్టి తనపైకి వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు అని అంటున్నారు బాలయ్య బాబు గారు అభిమానులు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 'హనుమాన్' తర్వాత మన ప్రశాంత్ వర్మ చేస్తున్న మూవీ ఏదైనా ఉందా అంటే అది 'జై హనుమాన్'. సో, అది 'హనుమాన్' మూవీ ఎండింగ్‌లోనే రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ. సో, 'జై హనుమాన్'తో మన మోక్షజ్ఞ గారు గనక ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఒక్క 'హనుమాన్' మూవీతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రశాంత్ వర్మ అంటే ఎవరు అనే అందరి నోట్ల మీద వేలే వేసుకుని తన వైపు చూసేలా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సో, అలాంటి డైరెక్టర్ ఇప్పుడు చిన్న హీరోలతో పెద్ద హిట్ కొట్టి తన రికార్డులను క్రియేట్ చేశాడు. అలాంటి ప్రశాంత్ వర్మ ఇప్పుడు బాలయ్య బాబు గారి తనయుడు ఎంట్రీ కోసం తన 'జై హనుమాన్'లో తను హీరోగా తీసుకోనున్నాడా అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆసక్తిగా రేపెత్తేస్తుంది. సో, కాబట్టి 'జై హనుమాన్'లో మన నందమూరి మోక్షజ్ఞని చూడగలమా అనేది తెలియాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ నుండి ఈ వార్త వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే నందమూరి మోక్షజ్ఞ గారి ఎంట్రీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.